ఉద్యోగం చేస్తూ ఇంటిని చూసుకుంటూ ఉన్న ఆడవాళ్ళందరికీ జోహార్లండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగింటి ఇల్లాలు. ఈరోజైతే నేను కొద్దిగా బట్టలు ఉంటే మిషన్లో అయితే వేసేసానండి. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి బయటంతా కడుక్కుని ముగ్గులైతే వేసుకున్నానండి, పూజకి సిద్ధంగా ఉండాలని. సో బయట ముగ్గులు ఎలా ఉన్నాయో చూసారా. ఇక్కడ ఇవన్నీ మా మొక్కలండి. ఇవన్నీ అయితే చాలా చక్కగా గులాబీ మొక్కలు అయితే పూసేవండి. కానీ నేను వేసవకాలంలో క్యాంప్ అయితే వెళ్ళిపోయాను కదండి. సో వెళ్ళానండి, దాని నుంచి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ బాగా వాడిపోయినాయండి. మాకు ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎండ చాలా ఎక్కువ వస్తుందండి. దానివల్ల మొక్కలన్నీ పోయినాయండి. సో మళ్ళీ మొక్కలు అయితే తెచ్చి పెట్టాలి. బయట చూసారా ఎంత బాగా ముగ్గు పెట్టానో. మీరు ఎవరైనా ఈ ముగ్గు నచ్చితే నాకు కూడా కామెంట్లో చెప్పండి. బాగుందండి ముగ్గు. సో ఇదైతే గబగబా ఈరోజైతే లేవడం లేట్ అయిపోయిందండి. సో అందుకనే గబగబా నేను కిచెన్లోకి అయితే వెళ్ళి వంట చేసేసి పిల్లలకైతే క్యారేజ్ పెట్టాలండి. బస్సు వచ్చేసే టైం అవుతుంది, టెన్షన్గా అనిపిస్తుందండి. సో గబగబా నేనైతే కిచెన్లోకి వేరంగా వెళ్ళిపోయానండి. కిచెన్లోకి వెళ్ళి సొరకాయ పప్పు, సొరకాయ కూర అయితే చేశానండి. మీరు విన్నది నిజమేనండి. ఏంటక్క ఒకే కూరతో 2 రకాలు చేసావా అంటున్నారు. అవునండి, మా ఇంట్లో అయితే ఇద్దరికి పప్పు ఇష్టం, ఇద్దరికి కూర ఇష్టం కాబట్టి నాకు కూడా టైం లేదు కాబట్టి ఇవాళ సొరకాయ కూర, సొరకాయ పప్పు చేసేసానండి. అందుకని స్టవ్ మీద రైస్ పెట్టేసి ఓ పక్కేమో పెసరపప్పు అయితే పెట్టానండి. పెసరపప్పు రైస్, ఆ పెసరపప్పు కొంచెం ఉడికాక ఈ సొరకాయ ముక్కలు అందులో వేసేసి ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకోవడం అయిపోయిన తర్వాత తాలింపు కోసం కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ ఏమో ఇంకా తెల్లుల్లిపాయలు అంటే వెల్లుల్లిపాయలు. దీంట్లోకి అయితే ఎర్రుల్లిపాయలు బాగోదండి, అందుకని వెల్లుల్లిపాయలు అంటారు చూసారా, ఆ వెల్లుల్లిని దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ పప్పులోకండి, ఏ పప్పులోకైనా ఈ పప్పులోకి కూడా అంటే ఇంగు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలామందికి ఇంగు ఇష్టపడదని, కానీ ఇంగు వల్లట డైజెషన్ పవర్కి కూడా మంచిదని చాలామంది చెప్పగా నేను విన్నానండి. సో ఇంగు అయితే నేను వేస్తానండి పప్పుల్లో ఖచ్చితంగా. అందుకనే ఇంగు కూడా వేసాను. తర్వాత వెల్లుల్లిపాయలు తీసుకుని దంచి చక్కగా వెల్లుల్లిపాయలు కూడా చూసారా ఎలా వేసానో, అలా వేస్తే ఆ వేసిన దానికి ఆ పప్పుకు కూడా ఆ తాలింపుకు పట్టి, ఆ తాలింపు మనం పప్పులో వేస్తాం కదండి తిరగమూత వేసినప్పుడు, ఆ పప్పుకు కూడా ఫ్లేవరింగ్ అనేది బాగుంటుంది. తిన్నప్పుడు ఆ ఫ్లేవర్ మనకు తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అనిపిస్తుందండి. సో నేనైతే ఇవాళ ఇదే పప్పు తాలింపు వేసేసి పిల్లలకైతే గబగబా కూర కూడా చేసేసి, కూర, అన్నం, పప్పు, చారు చేసేసి పిల్లలకైతే క్యారేజ్ అయితే పెట్టేశానండి అన్నీ. ఇంకా మా పాపను రెడీ అయిపోతుంది, కానీ మా బాబుని రెడీ చేయడం అయితే చాలా కష్టం అండి. వాడు లేచిన దగ్గర నుండి వాడు వెనకాతలే ఉండిపోయి ఒకవైపు క్యారేజ్ కట్టుకుంటూ ఒకవైపు ఏమో వాడిని చూసుకుంటూ ఉండాలండి. ఇలా మీలో ఎంతమంది పిల్లలు ఇలా కొంచెం లేజీగా ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారండి నాకైతే కామెంట్లో చెప్పండి. ఈలోపు ఈ తాలింపు ఇవన్నీ అయిపోయాయి, క్యారేజ్ కట్టడం అయిపోయిన తర్వాత పని అంతా అయిపోయింది అనుకుంటామా, పిల్లలు స్కూల్కి వెళ్ళినంతవరకు ఏదో ఒక హడావిడి ఉంటూనే ఉంటుందండి. ఆ హడావిడి అంతా పడిన తర్వాత అమ్మయ్య అనుకుంటామా, అస్సలు కదా అక్కడే స్టార్ట్ అవుతుందండి నిజంగా. ఈ రోజైతే నేను చేసిన పని ఏంటంటే, ఈ వారంలో ఒక రోజు బెడ్షీట్స్ అన్ని 3 రూముల్లో ఉన్న బెడ్షీట్స్ తీసేసి కొత్త బెడ్షీట్స్ అనేది వేస్తానండి. ఈరోజు నేను చేసిన పని అదే. సో ఈరోజైతే బెడ్షీట్స్ అన్నీ తీసేసి, కొత్త బెడ్షీట్స్ అంటే ఆల్రెడీ ముందే ఉతికి కొంచెం ఉంచుకుంటాం కదా కబోర్డ్లో, అవి తీసి మళ్ళీ వేస్తానండి. సో ఈరోజైతే అదే చేశాను. అలా బెడ్షీట్స్ అన్నీ తీసి మళ్ళీ కబోర్డ్లోంచి మళ్ళీ వేరే ఆ బెడ్షీట్స్ అన్నీ నానబెట్టేశానండి. సో ఈరోజైతే అవన్నీ తీసి నానబెట్టేటప్పటికి నాకు మళ్ళీ ఆ ప్లేసుల్లో మళ్ళీ కొత్త బెడ్షీట్స్ వేసేటప్పటికి ఓపిక అస్సలు ఇంకా పూర్తిగా ఓపిక అనేది పోయిందండి. ఇంకా అప్పుడు ఓపిక పోతే ఇంకేం చేయను, సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఆ పని ఆపి కొంచెం ఒక కప్ ఆఫ్ కాఫీ తాగితే మనకి ఇంజన్లా పనిచేస్తుంది కదండి. అందుకనే ఆ ఇంజన్ కొద్దిగా వేసుకుందామని చెప్పి మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఒక కప్ ఆఫ్ కాఫీ కలుపుకొని మళ్ళీ వచ్చి ఈ బెడ్షీట్స్ అన్నీ శుభ్రంగా సర్దేసి ఎవరి బెడ్షీట్స్ వాళ్ళకి వేసేసి, ఈ తీసిన బెడ్షీట్స్ ఎన్నో గబగబా తీసేసి అక్కడైతే నానబెట్టేశానండి. ఈ బెడ్షీట్స్ అన్నీ మనము చేతితో ఉతుక్కుంటేనే మంచిగా అనిపిస్తుందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే మిషన్లో వేస్తే ఎక్కువ అది బాగా డ్రైన్ చేసేసి పిండిసినట్టు చేస్తుంది కదండి. దాని మూలాన ఏంటంటే మనకి బెడ్షీట్ వేరంగా పాడైపోతుంది, కలర్ వెలిసిపోయినట్టు అనిపిస్తుందండి.
కదండి ఒక్కోసారి మనకి. అందువల్ల మనకు చేత్తో ఉతుక్కోవాలంటే కష్టం కదా ఎవరికైనా. సో నేనేం చేస్తానంటే చిన్న టిప్పు, అది 3 అవర్స్‌లా నానబెట్టేస్తానండి. మార్నింగ్ ఇప్పుడు తీసాను కదా! ఇది తీసేసి 9కి అలా నానబెట్టేసాననుకోండి, ఒక 1కి అలా మనం లంచ్ అయిపోయాక కాసేపు కూర్చున్నాక తడిపేసుకున్నాం. జస్ట్ తడుపుకున్నా అప్పటికి ఆ మురికంతా పోతుంది కదండీ. సో అప్పుడు మనకైతే గబగబా వేరంగా బట్టలన్నీ తడిపేసుకోవడానికి బాగుంటుంది, జాడించుకుని పడేసుకోవడానికి బాగుంటుందండి. సో నేనైతే ఇలాగే చేస్తానండి. బెడ్షీట్స్ అలా అయితే కలర్ షేడ్ అవ్వదు, మనకు కూడా ఎక్కువ కాలం ఉంటుందండి. బెడ్షీట్స్ అనేక ప్రతి సంవత్సరం కొత్త కొత్త బెడ్షీట్స్ కొనాలని బాధ అయితే ఉండదండి. సో ఇవన్నీ చేసేసాను అనుకున్నాను, కానీ నా సింకులో అంట్లయితే నన్నే చూస్తున్నాయండి. చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో? అవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మార్నింగ్ వేసిన మిషన్ అలానే ఉంది. ఆ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి. ఆ మిషన్లో బట్టలు ఆరబెట్టేసుకొని ఇవన్నీ నానబెట్టేసుకొని అక్కడితో పని అంతా అయిపోయింది అనుకున్నానండి. ఇవన్నీ టబ్లో వేసి నానబెట్టేసుకున్నాక నిన్నైతే మా ఇంట్లో టిఫిన్ ఉప్మా చేశానండి. ఉప్మా చేస్తే మా పిల్లలు ఏదో తినకూడని ఫుడ్ తిన్నట్టు ఫీలింగ్ పెట్టారండి. సో ఇవాళ అందుకే దోసపిండి, ఇడ్లీ పిండి నానబెడదామని. దోసపిండికి చిన్న చిట్కా అయితే ఉందండి. ఏంటంటే దోసపిండిలోని మెంతులు చూపిస్తున్నాను. మెంతులు కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి నానబెడితే శనగపప్పుతో పాటు అదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మన హోటల్ స్టైల్లో అదంటే మనకు 3-4 అవర్స్లో వదిలేసి తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే హోటల్ స్టైల్లో వస్తాయండి దోశలు అయితే. రేపు నేను పోసాక మీకు వీడియో పెడతాను కదా, అప్పుడు మీరే అందరు. కానీ ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, గ్యారంటీ మనకి యూజ్ అయితే అవుతుంది. తర్వాత దోసపిండి, ఇడ్లీ పిండి ఒక్కసారే నానబెట్టుకుంటానండి. ఇడ్లీ పిండికి కూడా మినపప్పు అనేది నానబెట్టేసుకున్నానండి. అంతేనండి. ఇక్కడతో ఇవన్నీ పనులు అయిపోయేటప్పటికి సాయంత్రం అవుతుందండి. మా బాబు మళ్ళీ రిటర్న్ టు హోమ్, మళ్ళీ ఈవినింగ్ స్టార్ట్. అందుకే అన్నానండి, మనకే ఇలా ఉంటే పాపం జాబ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ చేసుకున్న ఆడవాళ్ళందరికీ నిజంగా జోహార్లండి. చాలా వాళ్ళు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేరు, కామెంటు, సబ్స్క్రైబు అయితే చెయ్యండి.